ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, బాధింపబడు వారి పక్షమున యెహోవా వాద్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేనెరుగుదును. కీర్తన గ్రంథము 140వ కీర్తన 12వ చరణం. ఐ నో దట్ ద లార్డ్ సెక్యూర్స్ జస్టిస్ for the poor and upholds the cause of the needy. Psalms chapter 140 verse 12. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగల మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సహాయము, దేవుని రక్షణ నిరంతరము ఆయన పైన ఆధారపడు వారి మీద ఎప్పుడూ ఉంటుంది. వారిని ఆయన భద్రపరుస్తూ, వారి పక్షముగా పోరాడుతూ, వారు గెలిచేలా ఆయన చేస్తాడు అనుటకు ఈరోజు మనకు ఇవ్వబడిన వాక్యము గుర్తు చేస్తుంది, రూఢిపరుస్తుంది. ఈ రోజున నీవు ఎవరూ లేని వ్యక్తివిగా ఉన్నావేమో, ఎవరు చేరదీయక అన్ని విషయాలలో ఒంటరివైపోయావేమో, ఎవ్వరు కూడా నీ వైపు మాట్లాడడం లేదేమో, నీ వైపు ఏ తప్పు లేకపోయినా, నీకు అన్యాయము జరుగుతున్నా, నిన్ను వేధిస్తున్నా ఒక్కరంటే ఒక్కరు నోరు మెదపడం లేదేమో, నీపైనే అబద్ధపు సాక్ష్యములను పెట్టి కావాలని నిన్ను బ్లేమ్ చేస్తూ నిన్ను నిందిస్తున్నారేమో. బాధపడకు, కంగారు పడకు, ఏమాత్రము నీవు కృంగిపోకు. నీ పక్షాన దేవుడున్నాడు. ఆయన నీ తరపున వాద్యమాడుతాడు. నీకు న్యాయము తప్పక తీరుస్తాడు. నీకు యేసయ్య ఉన్నాడు. ఈ లోకంలో మనము జాగ్రత్తగా గమనిస్తే మనుషులు తమ పక్షాన ఎవరైనా ఉంటారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ లోకపరమైన అధికారులు వారి వైపు ఉండాలని ఆశపడతారు. ఈ లోకపరమైన బంధువులు, స్నేహితులు ఎక్కువగా ఉంటే మనకు కష్టం వచ్చినప్పుడు వారు ఆదుకుంటారు అని తలంచుతారు. కానీ వారు అనుకున్నట్లు చాలా సందర్భాల్లో జరగదు. ఈ ప్రపంచము డబ్బున్న వారి వైపు మాట్లాడుతుంది, అధికారము ఉన్న వారి వైపు మాట్లాడుతుంది, బలగము కలిగిన వ్యక్తులనే సపోర్ట్ చేస్తుంది అనడంలో ఏ సందేహము లేదు. వారు తప్పు చేసినా రైటే. వారు ఎవరు లేనోళ్ళు, ఏం అడగలేని వారు, డబ్బు లేనివారు ఎంత రైట్ చేస్తున్నా అదే తప్పు అనడం ఈ లోకము యొక్క అలవాటు. అది మనము ఈ రోజున చూస్తూనే ఉన్నాం. దావీదు భక్తుడు అంటున్నాడు, బాధింపబడు వారి పక్షమున దేవుడు వాద్యమాడుతాడు, దరిద్రులకు ఆయన న్యాయమును తీరుస్తాడు, అది నేను ఎరుగుదును అని. దావీదుకు ఈ విషయం తెలుసు అని అంటున్నాడండి. ఎలా తెలుసండి అంటే, అనేక సార్లు దావీదు ఒంటరైనప్పుడు, ఎవరి ఆదరణ లేనప్పుడు, ప్రాణ భయముతో ఉన్నప్పుడు దావీదును కాపాడింది, దావీదు పక్షాన నిలవబడింది మనుషులు కాదు, తన వారు, తన స్నేహితులు, బంధువులు, అధికారులు, రాజులు, సైన్యం కాదు. దేవుడే తన పక్షాన నిలవబడి వాద్యమాడి విడిపించి దావీదును గెలిపించాడు. తన యొక్క స్వీయ జీవితంలో దేవుడు జరిగించిన కార్యములను బట్టి ఈ మాట దావీదు భక్తుడు అనగలుగుతున్నాడు. అవునండి, మన దేవుడు ఎవరైతే ఆయన్ను నమ్ముకున్నారో వారిని వదిలివేసే దేవుడు కాడు, వారిని విడిచిపెట్టి ఒంటరిని చేసి వెళ్ళిపోయే దేవుడు కాడు. ఆయనను ఆశ్రయించిన వారి పక్షాన నిలవబడి వారిని గెలిపించే దేవుడు మనము నమ్ముకున్న దేవుడు. మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే బాధింపబడేది ఎవరండి? అన్నీ ఉన్న వ్యక్తుల, ఆస్తిపాస్తులుండి ధనము కలిగిన వ్యక్తులు ఎప్పుడూ బాధింపబడరు. ఎందుకంటే డబ్బుతో ఎదుటి వారిని కొంటారు కాబట్టి. వారి వైపు అన్యాయం ఉన్నా సరే న్యాయాన్ని డబ్బుతో కొంటారు గనుక వారికి బాధలు, ఇబ్బందులు కలగవు. డబ్బున్న వారంతా ఇలాగే ఉంటారు అని నేను అనడం లేదు, కానీ కొంతమంది ఇలానే చేస్తుంటారు. కానీ దేవుడే నా దిక్కు, నాకెవరు లేరు, నా తరపున ఎవ్వరు రారు, మాట్లాడరు అనే పరిస్థితుల్లో ఉన్నవారికి దేవుని పైన భారం వేసి బ్రతికేవారు ఈ లోకంలో చాలామందే ఉన్నారు. అటువంటి వారికి అందరికీ దేవుడు తప్పక న్యాయమును తీరుస్తాడు. యోసేపును చూడండి, దేశం కాని దేశంలో నిందలు వేశారు. అతని తరపున ఎవ్వరు మాట్లాడేవారు లేరు.
చెరసాలలో కూడా వేశారు. ఎవరు లేరని యోసేపు జీవితాంతము శిక్ష అనుభవించాడా? దేవుడు యోసేపుతో ఉన్నాడు కాబట్టే కదా, అతని వైపు న్యాయము జరిగించడం వల్లనే కదా రాజు తర్వాత రాజుగా ఉన్నాడు. ఈరోజున నీ జీవితంలో కూడా నీవు బహుశా నీ పరిస్థితిని బట్టి బాధపడుతున్నా, దుఃఖిస్తున్నా, నీకు ఎవరి సహాయము లేకపోయినా నీవు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీ పక్షముగా ఆయనే మాట్లాడతాడు. నీకు జరగాల్సిన న్యాయము తప్పక జరిగిస్తాడు. కాబట్టి దిగులు పడకు. నీ భారము యేసయ్య పైన మోపు. ఆయన నిన్ను తప్పక ఆదుకుంటాడు. ఖచ్చితంగా నిన్ను కాపాడుతాడు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సమయంలో తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. మేము ఈ లోకంలో బాధించబడుతున్నను, ఇబ్బందులు అనుభవిస్తున్నను, వేదనతో మేమున్నను తండ్రి, మా పక్షముగా ఉన్న దేవుడు అని అయ్యా, మీరే మాకు న్యాయమును తప్పక తీరుస్తారని అయ్యా, మా దిక్కు నీవుగా, మా అండ నీవుగా ఉండి మమ్మల్ని రక్షిస్తావని, కాపాడతావని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించి అయ్యా మమ్మల్ని ఎంతగానో లేవనెత్తినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఎందరు బిడ్డలైతే మీ వాక్యమును విన్నారో, విన్న వాక్యమును వారి హృదయం అనే పలక మీద రాసుకొని మీ వాక్య ప్రకారంగా జీవించి మీపైన వారి యొక్క భారము మోపి వారు రక్షించబడటకు, వారు విడిపింపబడటకు సహాయం చేయండి. అదేవిధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఏ బాధల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, వేదనతో ఉన్నారో, బాధల్లో కృంగిపోతున్నారో, నలిగిపోయినటువంటి హృదయము కలిగి ఉన్నారో వారందరికీ మీరు తోడై ఉండండి. వారందరినీ యొక్క బంధకాల నుంచి విడుదల దయచేయండి. అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణమైన స్వస్థతను మీరు దయచేయండి. వారిని మీరే లేవనెత్తండి. మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థతను కలగజేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయ్యా, ఎలా అప్పు తీర్చుకోవాలో తెలియక బాధపడుతూ సతమతమవుతూ జీవితం పైన తండ్రి విరక్తి కలిగి అయ్యా చనిపోదామనే ఆలోచన చేత బిడ్డలు ఉంటుండగా ప్రభా, వారి ఆలోచనను యేసు నామములో కొట్టివేయండి. పిరికితరము గల ఆత్మను వారి యొద్ద నుంచి తొలగించండి. మీ ఆత్మ చేత అయ్యా బలమైన కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించండి. అప్పును కొట్టివేయండి. అదేవిధంగా ఉద్యోగ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఉద్యోగం చేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుండగా వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకున్నట్లుగా సహాయం చేయండి. అదేవిధంగా బిడ్డలు మరి తండ్రి ఎగ్జామ్స్ రాసి ఉన్నారు, రిజల్ట్ వారికి అనుకూలముగా వచ్చినట్లుగా సహాయం దయచేయండి. అదేవిధంగా నా తండ్రి చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలకు మీరే తోడుగా ఉండండి. యవన వయసులో మీ బలమైన కాడిని మోసే కృప దయచేయండి. వాక్యానుసారంగా బిడ్డలు జీవించుటకు సహాయము దయచేయండి. అయ్యా, చేతి పని చేసుకునే ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారి కష్టార్జితాన్ని దీవించండి. అయ్యా, వారి యొక్క సంపాదన చిల్లులు పడినటువంటి సంచిలో వేసినట్లు ఉండక అయ్యా మీరే వాటిని అభివృద్ధి పరచండి. వారి యొక్క అయ్యా పనులన్నిటిలో మీరే వారికి తోడుగా ఉండండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీరే వారికి తండ్రి ధైర్యాన్ని ప్రసాదించండి. నా ప్రభువ, మీ పైన వారి యొక్క భారము వేయునట్లుగా కృప చూపించండి దేవా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి ఆహారము లేక, కట్టుకోవడానికి వస్త్రములు లేక, ఉండడానికి ఇల్లు లేక, సరైనటువంటి సదుపాయము లేక ఉన్నారో ప్రతి బిడ్డకు అయ్యా మీరే తండ్రి వారి అవసరతలన్నింటినీ తీర్చండి. గృహమును దయచేయండి. వారి అవసరతలన్నింటినీ మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ప్రతి ఒక్క దైవజనుడికి మీరు తోడుగా ఉండండి అయ్యా. మీ జ్ఞానము చేత వారిని నింపండి నా ప్రభ. లోక ఆశలకు కాకుండా ప్రభ మీ నామాన్ని మహిమపరిచే విధంగా ప్రతి ఒక్కరూ ప్రభ నమ్మకమైనటువంటి సేవ చేయుటకు సహాయం దయచేయండి. సువార్తలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. ఇంకా తండ్రి సంతానము లేక బాధపడుతున్న బిడ్డలకు తండ్రి సంతానాన్ని దయచేయండి.
దయచేయండి నా ప్రభ. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి, మీరిచ్చే బహుమానమును పొందుకొని తండ్రి మీలో ఆనందించే భాగ్యమును దయచేయండి అయ్యా. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి తండ్రి. అవును ప్రభ, ఎందరైతే బిడ్డలు రక్షణ లేక మారు మనసు లేక ఉన్నారో ప్రభ, వారికి మారు మనసును మీరు అనుగ్రహించండి. ప్రతి బిడ్డ కన్నీటిని తుడవండి, నాట్యంగా మార్చండి. ప్రతి ఒక్కరిని మీరు ఆదరించండి, బలపరచండి, ధైర్యపరిచి స్థిరపరచమని మనాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.